నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. దేశ రాజకీయాల్లో మళ్ళీ ఏదైతే నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసు అంశం మళ్ళీ రావడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల పేర్లు కూడా మళ్ళీ ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొనడం జరిగింది. A1గా సోనియా గాంధీ, A2గా రాహుల్ గాంధీని కూడా పేర్కొనడం జరిగింది. సో మరి ఇదే అంశం మీద ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు పిలుపునియడంతో కూడా ప్రతి రాష్ట్రంలో ఈడీ ఆఫీసులో ముట్టడి చేయడం జరుగుతూ ఉంది. సో మరి రేపు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద కార్యక్రమం అయితే చేపడతా ఉంది. సో ఇదే విధంగా ప్రస్తుత రాజకీయాల్లో జరుగుతున్న అంశాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లె నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఎట్లా చూస్తారు మళ్ళీ ఇది ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు మళ్ళీ తెర మీదకి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అసలు అంటే గుజరాత్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పుడు గుజరాత్లో బీజేపీని, మోడీని, అమిత్ షాను, గుజరాత్ మాఫియా ఏదైతే దేశాన్ని దోచుకుంటున్నటువంటి కార్పొరేట్ మాఫియాను టార్గెట్ చేసి ఏఐసిసి సెషన్స్ ఎప్పుడైతే మొన్న జరిగినాయో, ఇవాళ నిన్న రాహుల్ గాంధీ నిన్న పోయిండు, ఇప్పుడు కంటిన్యూస్గా ఈజ్ వర్కింగ్ ఆన్ దట్. మై బ్లాక్ లెవెల్ వరకు కాంగ్రెస్ పార్టీలో ఎక్కడైతే వాళ్ళ స్లీపర్ సెల్స్ పెట్టినరో ఆ మొత్తం ప్రక్షాళన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమిత్ షా, మోడీ భూమి కాళ్ళ కింద భూమి కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఆ పాత చింతకాయ పచ్చడి కేసును మళ్ళీ తీసుకొచ్చి ముంగడబెట్టి దాని నుంచి ఏదో చేసేస్తామనేటటువంటి భ్రమల్లో ఉన్నారు. గజ్జున వణుకుతున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ అనగానే మోడీ. అంటే నిజాయితీకి, నీతికి భయపడాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ చేయించడం, గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలనేటటువంటి ఏకైక లక్ష్యంతోనే ఇవాళ ఈడీ వచ్చింది. రేపు ఇంకోటి వస్తుంది. బీజేపీ తనకు శాతగానప్పుడు ముందు పంపించేది ఈడీని కదా, కాబట్టి ఈడీ అందులో భాగంగా వచ్చింది. హెరాల్డ్ కేసును కూడా మళ్ళా అదే పాత చింతకాయ అన్న కదా నేను, ₹1 మనీ లాండరింగ్ జరగకుండా మనీ లాండరింగ్ కేసు పెట్టబడ్డది. ఆశ్చర్యకరమైంది. ₹1 ట్రాన్సాక్షన్ లేకుండా, ₹1 ఇటు నుంచి అటు పోలే, అటు నుంచి ఇటు రాలే, ₹1 1 ఇంచు ఆస్తి ఒక దగ్గర నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ కాకుండా ఇవాళ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, అదేవిధంగా యాంటోనీని, అదేవిధంగా చనిపోయారు ఇద్దరైతే, వాళ్ళ మీద కూడా కోసులు పెట్టి హెరాజ్ చేసేటటువంటి పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను అంటున్నాను, ఎవరికి డబ్బులు ఇచ్చిండ్రు, ఎంత మనీ ట్రాన్సాక్షన్ జరిగింది, ఎవరు దాంతో ఏ ఆస్తులు కొన్నారు, ఈడీకి దమ్ముంటే, మోడీకి దమ్ముంటే అది బయట పెట్టమని చెప్పండి. ఈడీకి, మోడీకి దమ్ముంటే ఎవరి దగ్గర నుంచి ఎంత ఆస్తిని తీసుకున్నారు, ఏ ఆస్తులు కొన్నారు. ఇప్పుడు హెరాల్డ్ అనేటటువంటి పత్రిక బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా ఆ రోజు దేశభక్తిని పెంపొందించడం కోసం నెహ్రూ గారు సొంత ఆస్తులతోని ఒక అసోసియేట్ జర్నల్ అనేటటువంటి కంపెనీని రిజిస్టర్డ్ చేసి దాని మీద స్టార్ట్ అయినటువంటి పత్రిక. అది గత 70 సంవత్సరాల కాలంలో, 80 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ₹90 కోట్ల నేషనల్ హెరాల్డ్కు అప్పించినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ఒక సంస్థను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దాన్ని నిలబెట్టుకోవాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆ పత్రికను దాదాపు ఈ 70-80 సంవత్సరాల కాలంలో ₹90 కోట్ల కాంగ్రెస్ పార్టీ అప్పించింది. ఆ అప్పును రీపే చేసేటటువంటి పరిస్థితిలో హెరాల్డ్ పత్రిక అసోసియేట్ జర్నల్స్ లేనటువంటి క్రమంలో దాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి నాన్ ప్రాఫిట్ సోషల్ ఆర్గనైజేషన్ అనేటటువంటి దాన్ని, యంగ్ ఇండియా అనే దాన్ని రిజిస్టర్ చేసి ఆ యంగ్ ఇండియా షేర్స్, దాని అప్పును ₹90 కోట్ల అప్పును షేర్స్ కింద కన్వర్ట్ చేసి దాన్ని యంగ్ ఇండియా పత్రిక నడిపించే బాధ్యతను తీసుకున్నది, దాని ఆస్తులను తీసుకునే బాధ్యత కాదు. ఇట్లా చెప్తున్నారు కానీ అటు ఏమంటా ఉన్నారు, వాటి పేరుమిట్నే భారీ ఎత్తున పర్సంటేజ్ల ముట్టాయి అని చెప్పేసి కూడా వాళ్ళు అంటా ఉన్నారు. మరి ఆ చెప్పిన ఎదవ ఎవడో, ఏ పర్సంటేజ్ ఎవరికి ఇచ్చిండో, ఏ భూమి ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయిందో, ఎన్ని రూపాయలు రాహుల్ గాంధీకి వచ్చినాయో, సోనియా గాంధీకి వచ్చినాయో, కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయో చెప్పమని చెప్తున్నా నేను ఓపెన్గానే. కాబట్టి ఇది కంప్లీట్గా ప్రజల్లో వీళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీయడం ద్వారా, ఫేక్ ప్రచారం చేయడం, తప్పుడు ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలంటున్నారు. బీజేపీ ఎజెండానే అది, అబద్ధాల పునాదుల మీదనే సామ్రాజ్యాన్ని నిర్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి 2-3 ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు 2G స్కామ్ జరిగింది అనేది మీరు నమ్ముతున్నారా, నమ్మట్లేదా? జరిగిందని అనుకున్నారు కదా ఈ దేశంలో 99% ప్రజలు అనుకున్నారు. ఏమన్నారు అప్పుడు? అన్నా హజారే లాంటి ఒక ఫేక్ ఉద్యమకారుని ముంగడబెట్టి ₹1,75,000 కోట్ల 2G స్కామ్ జరిగింది అన్నారు. మోడీ ప్రధానమంత్రి అయినాకనే కదా దాని ఇన్వెస్టిగేషన్లో స్కామ్ జరగలేదని రిపోర్ట్ వచ్చింది. మోడీ కదా ప్రధానమంత్రిగా. కానీ మరి 2G స్కామ్ జరగలేదంటే స్కామ్ జరిగిందనే ప్రచారం ఎందుకు చేసిర్రు, ఏ ప్రయోజనాల కోసం చేసిర్రు? దానివల్ల 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.
అది కూడా దారుణంగా ఓడిపోయింది. ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల మెదడులోకి నెట్టి కాంగ్రెస్ పార్టీ 1,75,000 కోట్లు తినేసిందని చెప్పి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి మోడీ అధికారంలోకి వచ్చాడు. తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. ఇవాళ కూడా ఏంటంటే గుజరాత్లో గెలవము, బీజేపీని ప్రజలు ఓడిస్తారు, కాంగ్రెస్ను గెలిపిస్తారు అనేటటువంటిది రాగానే ఇవాళ ఛార్జ్షీట్ వేసి దాంట్లో అది కూడా రేపు ఆగస్టు 9వ తారీఖు నాడు ఛార్జ్షీట్కి 1 year అయిపోతుంది కాబట్టి వెయ్యాలి. కాబట్టి ఇప్పుడు దాన్ని టార్గెట్ చేసేటటువంటి పనిలో దిగినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎన్ని రకాల తప్పుడు ప్రచారాలన్నా చేయండి. అందుకనే చెప్తాను నేను, నిజం నిలకడ మీద తెలుస్తుంది. అబద్ధం తాత్కాలికంగా విజయం సాధించవచ్చు గాక, ఇవాళ మోడీ చేస్తున్నటువంటి తప్పుడు పనులు, ఈడీ చేస్తున్నటువంటి తప్పుడు పనులు, వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నటువంటి విధానం, ఎన్నికల కమిషన్ని కానీ సిబిఐని కానీ ఈడీని కానీ, ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా నీకు శాతం అయితే డైరెక్ట్ కొట్టాడు రాదు. ఈడీ మోడీలు ఎందుకు రావు నీకు? నాకు అర్థం కాదు. కేడీగాల లెక్క ఎందుకు ఇది? డైరెక్ట్ రాజకీయ యుద్ధంలో నువ్వో నేనో తెలుసుకుందాం. కొట్టాడని శాత కానప్పుడు ప్రజల్ని పెట్టడం, మోసం చేయడం ఎందుకు? అబద్ధాలని ప్రచారం చేయడం ఎందుకు? నిజంగా నిజాయితీగా నువ్వు చేసిన పని ఏందో చెప్పరాదు. 11 సంవత్సరాలు 3వసారి ప్రధానమంత్రి అయినావు, దేశంలోనే నీ మార్పులు తీసుకొచ్చిన, గుజరాత్లో 35 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నావు, ఈ మార్పులు తీసుకొస్తున్నాను చెప్పరాదు. ఎందుకు శాతం అయితే లేదు నీకు? ఎందుకంటే నువ్వు మోసమే నీకు ఆధారంగా జీవిస్తున్నావు, ద్రోహమే ఆధారంగా జీవిస్తున్నావు. కాబట్టి బీజేపీ పార్టీ మోసాలని, తప్పుడు ప్రచారాల్ని ఇవాళ భారతదేశ ప్రజలు నమ్మేటట్లేదు. ఈవెన్ గుజరాత్ ప్రజలు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఏ ఎక్స్టెండ్ త్యాగానికన్నా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. కానీ మీరు ఇట్లా అంటూ ఉన్నారు సార్. కానీ ఇక్కడ ఉన్న నాయకులు అయితే బీజేపీకి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మట్లేదు, కానీ అందుకే ఒకసారి తెలంగాణలో మాకు ఛాన్స్ ఇవ్వండి, ఈ అప్పుల రాష్ట్రం నుండి కూడా అయితే చూసుకుంటే అవన్నీ గట్టెక్కిస్తామంటే ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి మీరేమో అట్లా అంటా ఉన్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఒక్క పైసా తీసుకురాదు, కేంద్ర మంత్రిగా ఉన్నావు, నువ్వు ఒక్క పైసా తీసుకొచ్చి రాదు. తెలంగాణ రాష్ట్రానికి నువ్వు మంత్రి అయిన తర్వాత చేసింది ఏంది? ఈ 10 సంవత్సరాల కాలంలో నువ్వు చేసింది ఏంది? నువ్వు చేసింది ఇప్పుడు అధికారంలో ఉండి చేయడట, రేపు అధికారం వస్తే చేస్తాడట. ఎవరికి చెప్పాలి అని కిషన్ రెడ్డి మాటలు, గాలి మాటలు, కాకి మాటలు. కాబట్టి బీజేపీని ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు, దేశంలో నమ్మే పరిస్థితి రాదు. మెల్లమెల్లగా ఆ మబ్బు తెరలు తొలగిపోతున్నాయి. కాబట్టి ఆ మబ్బులు తెరలు తొలగి వాస్తవం ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది.